మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కాపురం ఆర్టీసీ ప్రాంగణంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ డిపో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా పలువురు భక్తులు మార్కాపురం రైల్వే స్టేషన్ కి చేరుకుని అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్కు వస్తున్నారు. అయితే ఈ సంవత్సరం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా బస్సులు నడపకపోవడంతో పాటు బస్టాండ్లో ఉన్న కొంతమంది సిబ్బంది కూడా సరైన సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొంతమంది డ్రైవర్లు బస్సులను ప్లాట్ఫామ్ వద్ద నిలపకుండా పక్కగా నిలబెట్టి సీట్లు లేవని చెబుతూ ప్లాట్ఫామ్ పై వేచి ఉన్న ప్రయాణికులను ఎక్కించకుండా బయట నుంచి వెళ్లిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాట్ఫారం పై వేచి ఉన్న ప్రయాణికులను ఎక్కించుకోకుండా బస్సులు వెళ్లిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి శ్రీశైలం మార్గంలో అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికుల అవసరాలను తీర్చాలని వారు కోరుతున్నారు. అలాగే డిపో మేనేజర్ సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.